హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఏంటివి? మళ్ళీ ఏం చేశానా అని చూస్తున్నారా? ఈరోజైతే పొద్దున్నే పెసర పునుగులైతే ఏశాను. రాత్రి మా బావని అడిగాను, "బావ పొద్దున్నే పెసర పునుగులేస్తాను తింటావా?" అంటే, "తింటాను తెలుసమ్మా" అని అయితే చెప్పాడు. అందుకని ఈ పెసర పునుగుల కోసం నేను పొద్దున్నే 5కి నిద్ర లేగాల్సొచ్చింది. మామూలుగా అయితే కొంచెం 6కి అట్లా లేసినా ఇబ్బంది ఉండేది కాదు. ఈ టిఫిన్ అవ్వదని చెప్పి నేను కొంచెం ముందైతే లేసాను, తొందరగా లేసాను. నైట్ పూట ఏసుకుంటే నైట్ ఈ పెసర పునుగులు అస్సలు అరగవు. పొద్దున తినాలి. ఇంకా స్కూల్ నుంచి రాగానే పిల్లలకైతే స్నాక్స్ లాగా ఏసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈసారి నా మనవరాళ్ళొస్తే కంపల్సరీ నేను ఆళ్ళకైతే వేసి పెడతాను. ఇంకా ఈ పెసర పునుగులు ఎలా ఉంటాయో ఆంటీ వాళ్ళకి కొంచెం టేస్ట్ చూస్తారని చెప్పి పక్కన పెట్టాను. ఇంక మా అమ్మ అయితే ఈ రంజాన్ నెలలో చాలా బిజీ అయిపోయిద్ది. "ఏంటి మా అమ్మ సరిగ్గా రావట్లేదు నువ్వు" అని అడిగితే, ఇప్పుడు ఈ రంజాన్ నెలలో పెద్దవాళ్ళకి, లేని వాళ్ళకి బట్టలు కానీ, డబ్బులు కానీ అట్లా తీసుకొచ్చిస్తా ఉంటారమ్మా. అందుకే నేను రావట్లేదు అని అయితే చెప్పింది. సరే నీకెప్పుడు కుదిరితే అప్పుడు రా అని అయితే నేను చెప్పాను. ఇంకా ఈరోజు స్పెషల్ అయితే ఈ పెసర పునుగులు. బావకైతే మాత్రం క్యారేజ్ కట్టేశాను. ఇంకిద్దరం కలిసి ఈ పెసర పునుగులు అయితే తిన్నాము. అల్లపు చట్నీ అయితే చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. పెసర పునుగుల్లోకి అల్లపు చట్నీ చాలా బావుంటది. కొబ్బరి చట్నీ కూడా బావుంటది. ఇంకా అల్లపు చట్నీ అయితే మాత్రం తాలింపేశాను. చాలా చాలా బావుంది. మీరు కూడా వీలైనంత వరకు పిల్లలకి కానీ, మీరు కానీ యేసుకొని తినటానికి ట్రై చేయండి. గ్యాస్ స్టవ్‌లు ఉందనుకోండి, కొంచెం శనగపిండి కానీ, ఈ పెసర పునుగులు కానీ కొంచెం తక్కువే తినాలి. ఎక్కువ తింటే మళ్ళీ గ్యాస్ అనేది ఫామ్ అయిద్ది. ఇంకా మా బావ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. "చాలా బాగున్నాయి తెలుసమ్మా" అని అయితే చెప్పాడు. ఇంకా అట్లా ఇంట్లో ఏమైనా చేయటం అంటే నాకు చాలా ఇష్టం. మీరు మామూలుగా కామెంట్స్ పెడుతున్నారు కదా, ఇవి ఎలా చేస్తారమ్మా అని చెప్పేసి. అందుకే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ పెసర పునుగులు ఎలా వేయాలి అనేది నేను లాస్ట్‌లో అయితే పెట్టాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. పునుగులైతే మాత్రం చాలా టేస్ట్‌గా చాలా చాలా బాగున్నాయి. మా బావ అయితే నేను పొద్దున్నే లేసి తొందరగా పని చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే కొంచెం గానీ లేట్ అయిందంటే మాత్రం హడావుడి మామూలు హడావుడి కాదు, చాలా హడావుడి చేస్తూ ఉంటాడు. మొన్న నేను మీసాలకి రంగేసాను కదా, మా బావ అయితే మామూలుగా తిట్టలేదు. ఆ సంగతి తెలిసిందే. కానీ ఎవరో అన్నారంట, "వండే ముందు నువ్వు కుర్రోడు అయిపోతున్నావు, మీసాలకి రంగేసావు" అని చెప్పి నవ్వారంట. అందుకని ఇంటికి రాగానే మీసాలు తీసేశాడు. ఇక పెసలైతే నైట్ ఇలా నానబెట్టాలి. నైట్ అంతా నానబెట్టాను. కొంచెం బియ్యం వేసాను. అల్లం, పచ్చిమిరకాయ కంపల్సరీ వేయాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసాను. 2 గుప్పెళ్ళు ఉల్లిపాయలు వేసాను. కొద్దిగా జీలకర్ర వేసాను. కొంచెం ఉప్పు వేసాను. ఇంకా కలిపి చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసాను. కొద్దిగా సిమ్లో పెట్టి వండుకోవాలి. మరీ హైలో అయితే మాడిపోతాయి. ఇంక పునుగులైతే మాత్రం మీకు కావాలంటే పెసర పునుగులు ఇలా అయితే రెడీ చేసుకోండి. ఇవి హెల్త్‌కి, పిల్లలకి కానీ, మనకు కానీ చాలా మంచిది. తినడానికి ట్రై చేయండి. టిష్యూ పేపర్ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. కొంచెం నూనె అనేది లాగేస్తూ ఉంటుంది. నేను సోడా ఉప్పు మాత్రం అస్సలే లేదు. అది హెల్త్‌కి మంచిది కాదు. అందుకే నూనె కూడా ఎక్కువ లాగలేదు.